చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. రండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనా మేడం? ఖాళీ మేడం. ఖాళీయే. పెళ్ళయిందా? లేదు మేడం. పెళ్లి కాలేదు. చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు? బీఎస్సీ మేడం. బీఎస్సీ చదువుకొని ఖాళీగా ఉన్నారా? జాబ్ ఏం చేయట్లేదు? చేయట్లేదు మేడం. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటండి? చక్కగా బీఎస్సీ చదువుకున్నారు. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం. వాడే ప్రపంచం, వాడే జీవితం, వాడే అనుకున్నా మేడం. కానీ వాడు నాకు అవాయిడ్ చేస్తున్నాను మేడం. లవ్. ఓకే. ఎప్పటి నుంచి లవ్? ఎక్కడ పరిచయం? ఏంటి అసలు? 3 years అవుతుంది మేడం నాకు లవ్ పరిచయం అయ్యి. పరిచయం 3 years అవుతుంది. మా విలేజ్ అబ్బాయి మేడం. మీ విలేజ్ అబ్బాయి. ఓకే. సో ఇద్దరు చక్కగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమంటే అవాయిడ్ చేస్తున్నాడా? ఎందుకు? అది తను నాకు తెలియదు మేడం. అందుకే మనం ఇక్కడ వరకు వచ్చి. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉంది మేడం. అంటే మరి జాబ్ సెర్చెస్ అవన్నీ ఎందుకు చేయలేదు మీరు? నాకు తన మైకంలో ఉండిపోయి నేను చేయలేదు మేడం. ఇంట్లో వాళ్ళు ఏమని లేదా? ఫ్యామిలీతోనే ఉంటున్నారా? ఉంటున్నా మేడం. ఇంట్లో వాళ్ళకి చెప్పారా పోనీ? తెలుసు మేడం. తెలుసు మేడం. మా మమ్మీకి తెలుసు మేడం. ఇది ఒక అబ్బాయిని లవ్ చేసావని తెలుసు. తెలుసు. మరి ఎక్కడ కలుసుకుంటారు మీరు? మీ ఇంటికి అబ్బాయి వస్తాడా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా? లేదు మేడం, మేము కొంచెం దూరంగా వెళ్ళి కలుసుకుంటాం మేడం. ఓయో రూమ్లు, హోటల్స్? అవును మేడం. ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తారా? ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తాం మేడం. మరి పెళ్లి చేసుకోమంటే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు? అతను తెలియదు మేడం. అందుకే ఏదో ఒకటి చెప్పాలి కదా నీకు. నేను చేసుకోని నాకు ఇంకో అమ్మాయి ఉందను, నువ్వు నచ్చట్లేదు, నువ్వు ఫోన్ చేసుకుంటేనే లవ్వా, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా అనేసి అంటే. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? అబ్బాయి జాబ్ చేస్తాడు మేడం. జాబ్ చేస్తున్నాడు. ఎలా పరిచయం మీ ఇద్దరికి? మా విలేజ్ అబ్బాయి మేడం. అదే విలేజ్ అబ్బాయి పరిచయం. నువ్వు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యావా? తనే కాంటాక్ట్ అయ్యాను మేడం. 3 ఏళ్ల లవ్ చక్కగా బాగుంది. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోమంటే మాత్రం అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకు ఏంటని అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉందా పోనీ అబ్బాయి మీద ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని? అదేం లేదు మేడం. తన మీద నాకు ఏ డౌట్ లేదు మేడం. కానీ నాకు ఎందుకు అవాయిడ్ చేస్తున్నట్టు తెలియట్లేదు మేడం. అదే మేము కనుక్కుంటాం. కానీ ఫిజికల్ రిలేషన్ కి కమిట్ అయ్యేటప్పటికి మీ మధ్య బాండింగ్ ఏంటి? కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా, లేదా ఎలా అయినా పెళ్లి చేసుకుంటామని మీ ఇద్దరు మాట చెప్పారు అన్నాడు? అప్పట్లో అన్నాడు, బాగానే ఎంజాయ్ చేశాడు. తీరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటేనే ఫైనల్, మన ఇద్దరం ఎట్లా కూడా బాగానే ఉన్నాం కదా అని ఆయన ఉద్దేశం. పెళ్లి చేసుకుంటే ప్రేమ ఉన్నట్ట లేకపోతే లేనట్టు అనేసి అంటున్నాడు మేడం. ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా? లేదు మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీ విషయం? తెలుసు మేడం. తెలుసు. మీరు అడిగారా పోనీ వెళ్ళి? అడగలేదు మేడం. తినే మాట మీద నేను ఉన్నా మేడం. తను అడగలేదు మేడం. అడగాలి కదా. ఇప్పుడు మీ మమ్మీకి తెలుసు, అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు, మీరు చక్కగా చదువుకున్నారు, అతను జాబ్ చేస్తున్నాడు, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అంటే అట్లీస్ట్ పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చాల్సింది ఏంటి ప్రాబ్లం అనేది. తను మీకు సమాధానం చెప్పకపోతే చాలా రోజులు కాంటాక్ట్ ఉండేవాడు కదా మేడం. ఇప్పుడు లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి లేడు కాంటాక్ట్ లో? నాతో 1 month నుంచి లేడు మేడం. 1 month నుంచి కాంటాక్ట్ లో లేడు. ఈ 1 month లోనే మీరు ఒక టీవీ షోకి వచ్చేసి పంచాయతీ పెట్టాలని ఎందుకు అనుకున్నావు? తనంటే నాకు ప్రపంచం మేడం. తనే ప్రపంచం, తనే జీవితం, తనే తనే సూర్యుడు, తనే ఇంకా ఎన్నిసార్లు చెప్తామా? ఉద్యోగం కూడా మానేసి అతనే చంద్రుడు, అతనే సూర్యుడు. సో 1 month లో అతను ఫోన్ మాట్లాడలేదు కాబట్టి టెన్షన్ ఫీల్ అయిపోయావు. ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నీతో మాట్లాడి ఇచ్చేయాలి. నా పాకెట్ మనీ మొత్తం అంతా పట్టుకెళ్ళి ఆయనకే మేడం. అంతే నాకున్న మనీ కానీ. మీరు ఎలాగో జాబ్ చేయట్లేదు. పాకెట్ మనీ ఎక్కడదే? మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది మేడం. మామూలుగా జస్ట్ బయట నుంచి అలా పాకెట్ మనీ అలా అంటారు. మమ్మీ మనీ అది నీది కాదు. సో ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళి అబ్బాయికి పెట్టాము. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాల్సింది కదమ్మా. నువ్వు చదువుకోని అమ్మాయి కాదు, ఏం తెలియదు అమ్మాయి కాదు, చెప్పట్లేదు కదా మేడం. అందుకే మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వచ్చాము. సో మమ్మీతో వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడిచ్చాల్సింది. మెయిన్ మా మమ్మీయే కారణం మేడం. మా మమ్మీ వెళ్ళకున్నా చేయడము, మాట్లాడుకున్నా చేయడము. మమ్మీకి ఇష్టం లేదు మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం. సరే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా వచ్చినట్టున్నారు కదా. అమ్మా రండి. మీ పేరేంటమ్మా? సువర్ణ. సువర్ణ. ఇక్కడ కూర్చుంది ఎవరు? ఈ అమ్మాయి? మా అమ్మాయి. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? ఏంటి మీ అమ్మాయి సమస్య? తను నేను బాగా చూసుకున్నానండి. మా ఆయన లేడు. చిన్నప్పటి నుంచి మంచిగా పెంచుకున్నాను. ఒకతే కూతురా? ఒకతేనండి. కానీ తను మాట వినట్లేదండి. వేరే అబ్బాయిని లవ్ చేసింది. తననే చేసుకుంటా, తనతోనే ఉంటా అంటుంది. సార్ తప్పే ఉంది. అబ్బాయి చక్కగా జాబ్ చేస్తున్నాడు, మీ ఊరు అబ్బాయి, మరి ఇచ్చి చేస్తే అయిపోద్దిగా. మీ పక్కనే మీకు దగ్గరలో ఉంటుందిగా అమ్మాయి. అంటే అబ్బాయితో పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటి? మీకు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? తననే అడగండి చెప్పి. ఎందుకు? మా అమ్మాయి కారణం అండి నా పెళ్లి చేసుకోవడం. మా అమ్మ ఫస్ట్ నాకు దేనికి వెళ్ళకుండా మాట్లాడొద్దు, చేయొద్దు, ఎందుకు అది ఇది అని చెప్పేసి మా మమ్మీ నాకు పెద్ద ప్రాబ్లం అండి. అవునమ్మా. మీ అమ్మ ఏంటి, నువ్వేమైనా జాబ్ చేసి కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకుంటుందా? అసలు అబ్బాయిని వద్దు అనడానికి కారణం ఏంటి?
మా మమ్మీ నాకు ప్రతిసారి టార్చర్ మేడం. నాకు నచ్చింది చేయకుండా ఆమెకు నచ్చినట్టు ఏమీ నేను చూడట్లేదా, నేను పట్టించుకోవట్లేదు, మీ నాన్న లేకపోతే నీకు సంపాదించాను, నేను పెంచాను, నేను చదివించాను, పెద్ద అవును చదువు కరెక్టే కదమ్మా. ఇప్పుడు మీ అమ్మ ఆలోచనలో తప్పే ఉందమ్మా. నువ్వు ఒకడు వెంట పడ్డావు 3 years పాటు, లవ్ స్టోరీ నడిపించావు, వాడు నీకు గుడ్ బై చెప్పాడు, మీ అమ్మ అనుకున్నది కరెక్టే అయింది కదా. నువ్వు అటు ఇటు కాదు. ఇంత చదివించినప్పుడు జాబ్ చేసి మీ అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదమ్మా నీకు. మా ఆయన చిన్నప్పటి నుంచి లేడు మేడం, అన్ని నేనే చూసుకున్నాను. ఇప్పుడు తన ఇష్టమే అంటూ ఎలా మేడం, తన భవిష్యత్తు ఇప్పుడు ఏమై దాకా నువ్వు నచ్చినయే చేసిందంట. ఇప్పుడు ఆ పిల్ల ఒక 4 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని లవ్ చేసింది, మీ ఊరోడే జాబ్ చేస్తున్నాడు. నువ్వు ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేయాలి కదా. అదేదో మీ అమ్మాయికి నచ్చినోడి చేసేస్తే అయిపోద్దిగా. ఏంటి నీకు కష్టం? అబ్బాయి మంచోడు కదా. వాళ్ళ కుటుంబం మంచిది కాదా? అబ్బాయి మంచోడు తన కదా. పెళ్లి పెద్ద ఎవరో అడగండి మేడం. ఏంటమ్మా ఇటు ఇటు బాల్ వేసుకుంటున్నారు? ఒకరు చెప్పండి పూర్తిగా. ఏంటండి మా ఆయన మేడం నా పెళ్లి పెద్ద. మీ ఆయన అంటే? నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా? నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అడిగితే ఏమన్నావు నువ్వు? పెళ్లి కాలేదు నాకన్నా. నీ ఉద్దేశం ఏంటి? రెండో పెళ్లి అవ్వలేదనా? అవును ఒక పెళ్లి అయింది ఆల్రెడీ. అయింది. మీ ఆయన పెళ్లి పెద్ద, ఏది రెండో పెళ్లి చేయడానికి పెళ్లి పెద్ద. స్టార్టింగ్ లో అడిగితే మీరు ఏమన్నారు? ఆవిడ దృష్టిలో అది పెళ్లి కాదేమో. అయితే నీకు పెళ్లి ఎప్పుడైంది? ఆయన ఎవరు? ఎట్ మేడం? అది లవ్ మ్యారేజా పోనీ అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మేడం. అదేంటి ఫస్ట్ పెళ్లి మీరే చేశారా? మేమే చేసాం. నువ్వెందుకు ఎంత ట్విస్ట్ గా చెప్తున్నావమ్మా? అమ్మాయి అంటే అట్లా ట్విస్ట్ గా వచ్చింది. నువ్వైతే డైరెక్ట్ గా చెప్పాలి కదా. మా అమ్మాయికి ఆల్రెడీ ఓ పెళ్లి చేసావని ఇంకోటి తగులుకుందని. మీ అల్లుడు కూడా వచ్చాడా? వచ్చారండి. ఎంతకాలం అయింది మీ అమ్మాయికి పెళ్ళై? 1 year అయింది. ఆ అబ్బాయి 4 సంవత్సరాల నుంచి లవర్ అంట కదా. తెలిసి బలవంతంగా ఇంకో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసావా నువ్వు? నాకేం తెలియదండి, చెప్పలేదు. ఏమ్మా ఫస్ట్ నువ్వు చెప్పలేదా? చెప్పలేదు మేడం అప్పుడు. మీరు ఒక లవ్ చేశారు, పెళ్ళైన తర్వాత లవర్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఎందుకు నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు, ఫిజికల్ రిలేషన్ ఉంది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా. ఇంకొకటి గొంతు ఎందుకు కోసారు మీరు? మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది మేడం. సంబరం బాగుంది. మీ ఆయనలో నీకు నచ్చంది ఏంటమ్మా ఇంకొక అతనితో ప్రేమలో పట్టడానికి? మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు అమ్మా? మా అందరికి కష్టం. ఎంతమంది పడతారమ్మా నీ గుండెలో? లవర్ ఒకడు, హస్బెండ్ ఒకడు, వాడి ఇష్టం, వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టం. మా అల్లుడు బంగారం మేడం. ఉమ్, అతను ఆ అబ్బాయి వద్దు మేడం, మంచోడు కాదు, ఉమ్. లవర్ తో వద్దు. ఆ అబ్బాయి బంగారం గనక తనతో అయితే ఫ్యూచర్ బాగుంటుందని నేను చేశాను. ఇప్పుడు ఈడు ఎవడో వచ్చేవాడు డైమండ్ అంటుంది మీ అమ్మాయి. భర్త నువ్వు అన్నట్టే అంటుంది. నా ఆయన ఎవడైతే ఉన్నాడో పెద్ద పెద్ద మనిషి, ఈ పెళ్లికి ఇప్పుడు కాబోయేటటువంటి పెళ్లికి పెద్ద మనిషి, అతను బంగారమే అని అంటుంది, కానీ వచ్చేవాడు డైమండ్ అంటుంది. ఏమ్మా బిఎస్సి చదువుకున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అనేది తెలుస్తా ఉందా నీకు? మేడం మీరు ఏం చెప్పినా నాకు మా లవరే కావాలి. ఇప్పిస్తాను. మీరు ఎవరు కూడా వచ్చాడు తల్లి ఇక్కడికి? నీకు లవరే కావాలన్నప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చావమ్మా? బయటకు వెళ్ళి నీ లవర్తో వెళ్ళిపో. మాకేం పని పాట లేకుండా కూర్చున్నావా ఇక్కడ? మీరు ఏం చెప్పినా నాకు లవరే కావాలి. ఏం మాట్లాడుతున్నావు? చదువుకున్నమ్మా ఇవేనా మాట్లాడే పద్ధతి? అంటే మీ ఆయనతో విడాకులు ఇప్పించి లవర్తో పెళ్లి చేసి పంపిస్తావని అనుకున్నావా? చెప్తే ఏంటమ్మా ఇంటానికి పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావు ఏంటి ఇక్కడ? ఏమ్మా విడాకులు ఇప్పించి నీ భర్తతో మీ లవర్తో పెళ్లి చేస్తావని అనుకున్నావు ఇక్కడ ఈ వేదిక మీద? మీ ఆయన కావాలా అతను కావాలా? లేకపోతే మా లవరే కావాలి మేడం. మా ఆయన డైవర్స్ ఇప్పించొచ్చా మీ ఆయనతో? ఓకే మేడం. బెటర్. నిన్ను రోడ్డు మీద పడేయడం బెటర్ ఇట్లాంటి కేసుల్లో. మీలాంటి వాళ్ళు రోడ్ల మీద ఇందాక నుంచి ఒక పదం పదే అంటున్నావు, మా ఆయనే పెద్ద మనిషి. దేనికి పెద్ద మనిషి? నేను ఏం చేసినా ఇప్పటి వరకు మా ఆయన నాకు అడగలేదు కదా సార్. సో పెద్దోడా? మరి కాదేంటి సార్? మీ అమ్మ అంటే అడుగుతుంది, మీ ఆయన అయితే అడగలేదు. అందుకే మీ అమ్మ నీకు ప్రాబ్లం. అవును మేడం. మేడం చిన్నప్పటి నుంచి చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి మంచి భర్తను చేసి ఇచ్చిన తర్వాత కూడా తను వేరే అబ్బాయిని చేసుకుంటాను నాకు వద్దు అంటే మరి నేను చెప్పాలి కదా మేడం. చెప్పడం కాదండి, చెప్పు తీసుకొట్టాలి. చెప్పు తీసుకొని ఎన్ని తిట్టినా సిగ్గు లేదు మేడం దానికి. మా లవరే కావాలి మేడం. నీకేదో ప్రాబ్లం ఉందని అర్థం అవుతుంది నాకు. వైజాగ్ ఇది? అవును. దానికి ఎంత చెప్పినా సిగ్గు సరం లేకుండా అట్లా తయారవుతుంది మేడం. బా మా చిన్న వాల్టేరులో పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఒకసారి తీసుకెళ్ళండి అమ్మా, చెక్ చేయించండి. మీరు ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటాడా ఇంత పంచాయతీలో? చేసుకుని అన్నాడంట కదా. చేసుకోనన్నాడు మేడం. మీరు ఎవరు చీ అన్నాడు కదా, అవునా? మీ అమ్మ ఏమో మీ ఆయనకి మార్కులు వేసింది, నువ్వు మీ ఆయనకి మార్కులు వేసావు. అయినా కానీ అయినా లవర్ చీ అంటుంటే లవరే కావాలి. నాకు తనే జీవితం అనుకుని తనే ప్రపంచం అనుకున్నాను. సిగ్గులేదా? వాడు చూడనంటే వాడే కావాలంటావు? నాకు ఆడే కావాలమ్మా. ఆడికి నువ్వు వద్దంట, ఏం చేస్తావు? అన్న కావాలి. మేము ఇప్పించాలా చాక్లెట్? అలాగే. వీళ్ళ ఆయన కూడా వచ్చారు మేడం. సార్ ఒకసారి పిలుస్తాను, రండి. నమస్తే. నీ పేరేంటి అన్న? బంగారమా? రాజేష్ అండి. నేను ఇద్దరు బంగారం అంటే పేరు బంగారం అనుకున్నాను. రాజేష్. ఎందుకు అటు కూర్చోకుండా ఇటు కూర్చున్నావు? మీ ఆవిడ పక్కన కూర్చోవాలి కదా. చీ అంటదా పక్కన కూర్చుంటే? ఇప్పుడు లేదండి. లేదు. అసలు ఈ 1 year లో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? మాది మామూలుగా మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేశారు. బాగానే ఉన్నారు కొంతకాలం. ఓకే. ఎప్పటి నుంచి ఇలా నాకు లవర్ ఉన్నాడు అతనే కావాలి అని ఇట్లా పిచ్చిగా మీరు కూడా? మ్యారేజ్ అయిన ఒక 3 months నుంచి. 3 months నుంచి. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందని? లేదండి.
చెప్పలా ఇంకా ఎందుకు ఆ అమ్మాయిని భరిస్తున్నావు? ఎవరితోనో లవర్ ఉన్న అమ్మాయిని ఎచ్చిపో అని చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అంత మంచితనంగా ఉన్నారు మీరు? చూస్తున్నామండి, మారద్దే అని చూస్తున్నా. కానీ ఈ సంవత్సరం పాటు మీ కాపురం బాగానే జరిగిందా? ఎటువంటి ఇబ్బందులు లేవా? ఒక 3 నెలలు బాగా జరిగింది. 3 నెలలే. ఆ తర్వాత ఈ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎందుకు ఎంటర్ అయ్యాడు, అతను ఎందుకు ప్రేమించవలసి వచ్చింది, ఇవేమన్నా చెప్పిందా నీకు భార్య? కాలేజీలో ఫ్రెండ్ అని చెప్పింది. అంతకుముందే, మీ పెళ్ళి అవ్వకముందే. సో పెళ్ళికి ముందే పరిచయం. అంతకుముందు ఊరు అతను కాలేజీలో పరిచయం. ఆ పరిచయం కాస్త ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారింది. మరి నీతో పెళ్లి ఎందుకు అయింది? ఇంట్లో వాళ్ళు చేశారంట బలవంతంగా. వాళ్ళకి తెలియదు అంట కదా, బలవంతం లేదు, గొంగర లేదు. వాళ్ళ అమ్మ ఎవరో ఉన్నదే ఒక్కతే, ఆవిడ ఎవరైనా మీకు తీసుకొచ్చి ముందే తెలుసా లవర్ అన్నట్టు తెలుసా? తెలియదు. జస్ట్ ఫ్రెండ్ లాగా పరిచయం చేశారు అంతే. ఇప్పుడు అతను ఎందుకు, ఇప్పుడు కొంతకాలం ప్రయాణం చేసి అన్ని తెలిసిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఇవి వద్దంటున్నాడు అంటే ఎందుకు వద్దంటున్నాడు అన్నది తెలుసా నీకేమన్నా? లేదండి. నువ్వు ఆ మనిషిని కలిసి ఏమన్నా మాట్లాడావా? లేదండి. అతను కలవలే? ఏది ఇన్ని నెలల్లో? లేదండి. ఎవడరా నా పిల్లని జోలికి వచ్చా, నువ్వు ఎవడరా అని ఒకసారి కూడా అడగలేదు? లేదండి. తెలియదు కదా సార్ ఇన్ఫర్మేషన్. సరే ఇప్పుడు మీ ఆవిడకి నువ్వు వద్దంట, డివోర్స్ కావాలని అడుగుతుంది. ఓకే అండి, ఇప్పించండి. వాడెవడో రాను వాడు కావాలంట. కానీ మీ అత్తగారు ఒప్పుకోవట్లే. మా అల్లుడు బంగారం అండి, మా అబ్బాయి డైవర్స్ ఇస్తే మా అమ్మాయి జీవితం కుక్కలు చింపిరి ఇస్తారా అవుతుంది అంటుంది. వాడొద్దండి, మా అల్లుడే బంగారం. ఆ అబ్బాయి ఎవరో చేసుకొని అంటున్నాడు, ఎలాగో ఈవిడే వెంపర్లాడుతుంది. కానీ ఆమె నాతో హ్యాపీగా లేదు కదండి, నేను ఎలా ఉండగలను? అది కరెక్టే నాన్న, నిన్ను అసలు ఏం అనలేం పాపం అని. తెలియకుండా మీ గొంతు కోసారు. అమ్మ తెలుసుకుందో తెలుసుకోలేదో ఇద్దరు డ్రామా ఆడుతున్నారు. ఏమో నిన్ను వాడిని నిలదీసావా? లవర్ ఎవరైతే ఉన్నాడో దొరికాడా నీకు? దొరకలేదండి. కలవలేదు నువ్వు ఒకసారి? కలవలేదండి. కాలేజీలో ఫ్రెండ్ అంట కదా, అంతకు ముందే తెలుసు అంట కదా? లేదండి. కనుక్కుంటే ఎంతసేపు? తను లవర్ అని తెలియదండి. తను లవర్ అని తెలీదు. తర్వాత తెలిసింది కదమ్మా. తర్వాత తెలిసిన ఒక తల్లిగా నువ్వు అడగక్కర్లేదా? కొట్టానండి, తన్నానండి, అయినా వినట్లేదు అమ్మాయి. వాడిని ఏం అననీయట్లేదండి. సరే ఇప్పుడు వాడిని అని వేస్ట్లేండి, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కలవనివ్వదు కదా. ఎదురు తిరుగుతుందండి. సరే పిలుద్దాం, ఏంటో అంత వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో. మా ఏమ్మా, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అసలు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు ఇక్కడ దాకా? నేనే తీసుకొచ్చాను. తీసుకొచ్చి నీకు ఇక్కడ ప్రాబ్లం క్లియర్ చేస్తానంటే నమ్మి వచ్చేసాడా? అవును. అయ్యా రామ, బలిపశువుని చేస్తున్నావు అందరినీ. బలిపశువు 1, బలిపశువు 2, ఇప్పుడు 3 పిలుస్తావు అనమాట. ఈవిడికేమో లవర్ కావాలి, ఈవిడికేమో మా అల్లుడే బంగారం, అల్లుడికేమో డివోర్స్ ఇచ్చినా నాకు పర్వాలేదు. అమ్మాయి మారినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఇంతగా ఆ మనిషి ఎవరో పిలుద్దాం. ఆ లవర్ అంట కదా, అందరిని కలిపి ఒకేసారి ఇందాక ఏదో డైలాగ్ చెప్పారు ఆ ఫ్లోలో ఒకసారి. ఆయనే నా చంద్రుడు, తనే నా జీవితం, తనే నా ప్రపంచం మేడం. ఆ ప్రపంచాన్ని పిలు. రండి బాబు ప్రపంచం ఒకసారి రామ్మా. ఇంకా సిగ్గుపడుతుంది. సోఫా జరిపేస్తారేంటమ్మా మీరు? మీరు బాగా అన్ని ఊపటం అలవాటు అయింది మీ ఇద్దరు. సోఫాలు మంచాలు ఇక్కడ సోఫాలు కదిపేస్తున్నారు. నీ పేరేంటమ్మా? బాబీ. బాబీ. పక్కన ఉన్న అమ్మాయి పరిచయమేనా? ఎవరు? మా లవర్. మీ లవర్. ఎదురుగున్న ఆయన ఎవరు? వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ అని చెప్పారు. అని చెప్పారు, మీకు తెలీదు. ఇక్కడ ఎదురుగున్నావిడ పెళ్ళికి పిలవలేదా మిమ్మల్ని? ఓకే, తర్వాత అయినా ఫోటోలు చూసుకొని ఉంటారుగా. నాకు అంత పరిచయం చేయలే. ఆ అబ్బాయితో పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరు పరిచయంలో లేరా? పెళ్ళైపోయింది కదా అని వదిలేసావా ఇంకా అమ్మాయిని? తను అన్నది ఇద్దరిని మెయింటైన్ చేద్దాము అని అంటే నేను అన్నాను అలా వద్దు, చిరాకు, చండాలం. మీ హస్బెండ్ బాగా చూసుకుంటున్నారు కదా, అతనితో ఉండు. ఈ భాగవతం అంతా మీ ఇంట్లో తెలుసా? తెలీదండి, నాకు మ్యారేజ్ సెట్ అయింది. సెట్ అయింది. ఆ అమ్మాయికి తెలుసా నేను ఇట్లాంటి చండాలపు పనులు బాగా చేసి ఉంటాను సీనియర్ని అని? తెలీదండి. ఆ అమ్మాయికి చెప్పాల, నువ్వు ఫ్రెష్ అని చెప్పావు. ఈ అమ్మాయి ఎప్పుడైతే తనకు ఆల్రెడీ పెళ్లి అయ్యి ఒక భర్త ఉన్నాడు అని చెప్పిన తర్వాత నువ్వు గుడ్ బై చెప్పావు, అంతేనా? అంతేనా? అప్పటి వరకు ఈ అమ్మాయి అన్మ్యారీడ్ అన్నట్టే నువ్వు లవ్ చేసావు కాలేజ్ డేస్ నుంచి, ఆ తర్వాత కూడా. సో ఈ అమ్మాయి నిన్ను కూడా మోసం చేసింది అన్నట్టు నువ్వు చెప్తున్నావు. అంటే మిడిల్ లో చెప్పింది నాకు ఇలా మ్యారేజ్ అయ్యి. అదే మిడిల్ లో చెప్పిన తర్వాత నాకు ఆల్రెడీ మ్యారేజ్ అంటే వెంటనే నువ్వు విత్డ్రా అయిపోయావు, లేదంటే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యా? ఇద్దరు చేయలే ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ రైట్, ఈ పిల్లకి తెక్కెక్కింది అంతే ఇక్కడ ఉన్నంత. ఇప్పుడు ఏమంటావు నాన్న? అతను వద్దంట, నువ్వే కావాలంట. నువ్వు లేకపోతే చచ్చిపోద్దట. ఈమెను చంపేసి జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఆయనకి ఇచ్చేసి నేను డ్రాప్ అయిపోతాను, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను. అతనికి ఇచ్చేసేయడానికి అతను నాకు వద్దంట. దానికి ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? ఇప్పుడు నేను కావాలి అని చెప్పేసి నాతో నా లైఫ్ చంపేస్తావా? చంపినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు అని ఇంత చెప్పేసి సింపుల్ గా ఉన్నారేంటి మనుషులంతా? సింపుల్ గా చెప్పేస్తున్నారు చేసిన పెద్ద పెద్ద తప్పుల్ని. ఈ స్టేజ్ మీద సంపాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నన్ను. తింగరగా మాట్లాడేస్తున్నారు ఎవరు పడతాడు. ఇప్పుడు నేనే కావాలి అంటే నా లైఫ్ పోతుంది కదా మేడం. పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయాలి. అప్పుడు ఆ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడుతుందండి అని వీళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోద్ది. వీళ్ళిద్దరికి పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, ఆ అమ్మాయిని ఏం చేయాలని. ఏమో అయినా కానీ ప్రేమించినటువంటి అమ్మాయి, కాలేజీలో చదువుకున్నారు, అంతకుముందు పరిచయం ఉంది. ఆ అమ్మాయి పూర్వపరాలు ఏంటి, పెళ్ళయిందా, మెడలో సూత్రం ఉందా, కాలికి మెట్లు ఉన్నాయా,
ఏమన్నా చూసైనా అసెస్ చేయొచ్చు కదా. అదే సార్ పెళ్ళైన దగ్గర నుంచి మానేశాడు కదా, పెళ్ళి అని చెప్పిన దగ్గర నుంచి. పెళ్ళైన దగ్గర నుంచి మానేసా. అబ్బాయి స్ట్రాంగ్ గానే ఉన్నాడు. మిడిల్లో చెప్పింది, మిడిల్లో చెప్పిన తర్వాత ఇవన్నీ మనకొద్దు, సెట్ అవ్వవు. 1 year క్రితం ఈ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్లి అని తెలిసిన దగ్గర నుంచి నువ్వు డ్రాప్ అయిపోయావు. 1 month 1 year? 1 month. 1 month. ఓహో, అసలు నీకు తెలియదు వీళ్ళకి పెళ్ళయిందని తెలియదు అయితే? నాకు మిడిల్లో చెప్పింది తను, నాకు ఇలా మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి మిడిల్లో చెప్పింది. అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి నేను డ్రాప్. అసలు 1 month నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా? ఓకే. ఏంటమ్మా వెళ్ళి అడుగు, కావాలంటున్నావు కదా. అంత మంచి మొగుడు ఆయన ఒప్పుకుంటే మీ ఎదురుగా పెళ్లి చేస్తాం, ఈయన విడాకులు ఇప్పించి. నేను చేసుకోవాలనుకోవట్లేదు. అనుకోవట్లే, మరి ఏం చేయమంటావు? నాకు విడాకులు కావాలండి. ఏది అతనితో పాటు ఉన్నా అతనితో పాటు ఉండకపోయినా నీ దగ్గరికి వస్తానన్నా వద్దు. వద్దండి. అతను వదిలేసి నీ దగ్గరికి వస్తానన్నా కూడా వద్దండి. రైట్, వెరీ గుడ్. 2 lovely boys. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు నాన్న నువ్వు. 2 lovely boys. ఇట్టి 7 months సఫర్ అవ్వడం దండగా నువ్వు. యాదవ్వి నువ్వే. అయినా పర్లేదు మేడం, నాకు తనే కావాలి. ఏం కావాలి అడుగు అక్కడ. ఏం పర్వాలేదు, సిగ్గుందా నీకు? వాడు వద్దంటే కావాలంటున్నావు. లేదు మేడం, తనే కావాలి. ఏం చేద్దాం? మీ అందరూ వెళ్ళిపోతావు, నువ్వు ఇదే పాట పాడుకుంటూ ఉండు, నాకే కావాలి. ఆ అబ్బాయి ఎంత హీనంగా మాట్లాడాడో తెలుసా? ఇలాంటి అమ్మాయి పోయినా పర్లేదండి, మా జీవితంలో చంపేస్తానన్నా సిగ్గులేదా నీకు? చంపేస్తాను అనలేదమ్మా, పోయినా పర్లేదు అన్నాడు. లేదన్నట్లే, ఆ పాపం అతనికి ఎందుకు కానీ మీ అమ్మాయిని చెప్పి అడిగే ఉంటుంది. మేడం మీ అమ్మాయి కదా, ఏం చేయమంటారో చెప్పండి. మీరు ఏ చేసినా పర్వాలేదు మేడం, అసలు దానికి వేస్ట్ నిజంగానే ఆయన అన్నట్టు బతకడం. సార్ కాదు రాజేష్, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరిలో ఘోరాతి ఘోరంగా మోసపోయింది మీరే. సెకండ్ అతను ఉన్నాడు, అతను బయటపడ్డాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీరు? సమాజం ఎలా ఉందంటే అండి, ఒకవేళ మనం స్టేషన్కి వెళ్ళినా కూడా తన్ని కొట్టినా కూడా గృహింస కేసులని, నన్ను కొట్టారని కోర్టులో కేసులు వేస్తున్నారు. కొట్టినా కాదు, కొట్టకుండా కూడా వేస్తారు. లేదు, విడాకులు తీసుకున్న సంవత్సరాలు బడి చుట్టూ తిరగాలి. సో ఇటువంటి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు తొందరగా ఏదో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి దీనికి రావడం జరిగిందండి. ఓకే, నువ్వు 8 months 7 months అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చావు, ఆవిడ మారలేదు కాబట్టి కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇక్కడ ఏదో ఒకటి అమ్మాయిని ఒప్పిస్తాము అనేది అంతవరకు. సరే, ఓకే మేడం, ఇక్కడేమి న్యాయం ఆటోమేటిక్గా జరిగిపోయింది అన్న. ఇక్కడ ఏం ప్రత్యేకంగా మేము కూర్చొని మాట్లాడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎటొచ్చి ఒకరు ఆ స్థాయిలో మోసపోతే ఇంకొకరు ఇంత స్థాయిలో మోసపోయారు అంతే. ఎందుకంటే ఈ అమ్మాయికి కొద్దిగా మానసికంగా బాగాలేదా, లేదంటే పుట్టుకతోనే బ్రెయిన్ ఎదుగుదల లేదా, లేదంటే తండ్రి లేనటువంటి పెంపకంలో తల్లిని కళ్ళు కప్పి తల్లిని కూడా మోసం చేసిందా, తల్లి పిల్లని పెంచేటటువంటి ప్రయత్నంలో కూతురు ఎట్టిపోతుందో అనేటటువంటి ఆలోచన లేదా, ఇలాంటి రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం మాట్లాడుకున్నా కూడా ఈ అమ్మాయి BSc వరకు చదువుకుంది, అంతవరకు మన అందరికీ తెలుసు. BSc చదువుకుని ఖాళీగా కూర్చుంది. వాళ్ళ అమ్మాయి ఎంతో కష్టపడి ఈ అమ్మాయిని ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది లక్ష్మి. అసలు చదువుకున్నా చదువుకోకపోయినా, ఒక ఉద్యోగం చేసినా చేయకపోయినా, అమ్మ తీసుకొచ్చినటువంటి సంబంధం ఒప్పుకునే అంత ప్రెషర్ కూడా ఈ అమ్మాయి మీద లేదు. ఇందాకటి నుంచి ఏమంటుంది, అమ్మకి ఇష్టం లేదు కాబట్టి ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి అమ్మ తీసుకొచ్చిన సంబంధాన్ని సోకాల్డ్ బంగారాన్ని చేసుకున్నానని అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి వ్యవహారం పద్ధతి చూస్తే ఏదో తల్లికి గజగజమని వణుకేటటువంటి రకంగా కూడా నాకు అనిపించట్లేదు. తల్లి భయపెట్టేసిందండి, ఇంటి పరువు కాపాడాలి, తండ్రి లేనటువంటి బిడ్డని ఇలా ఎందుకు పెంచిందని తల్లి మీద అవమానం పడుతుంది అని విన్నటువంటి కథలు మేము విన్నాం. అప్పుడు ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి